కదిరి వైసీపీ నాయకులపై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండల అధ్యక్షుడు జగన్మోహన్ వ్యక్తిగత కారణాలతో 6 నెలల కిందట పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 27న కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. 7 ఎంపీటీసీ సభ్యులున్న గాండ్లపెంట మండల పరిషత్లో వైసీపీకి 5, టీడీపీకి 2 సభ్యులు ఉన్నారు. మరో 2 సభ్యులు తెలుగుదేశం బలపరిచే సభ్యుడిని అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉందని వైసీపీ నాయకులకు అనుమానం కలిగింది. దీంతో ఈ నెల 22న సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరైన చామలగొంది ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవిని 27న జరగబోయే సమావేశానికి హాజరు కావద్దని కదిరికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి ఒత్తిడి తెచ్చాడు. అయినా స్పందించకపోవడంతో ఎంపీటీసీ లక్ష్మీదేవితో పాటు ఆమె భర్త గోపాల్ నాయక్ను బెదిరించి బలవంతంగా వాహనంలో కదిరి తరలించారు. విషయం తెలుసుకున్న గోపాల్ సోదరుడు రవినాయక్ తన అన్నావదినలను వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గాండ్లపెంట పోలీసులు శ్రీకాంత్ రెడ్డి, శంకర్ రెడ్డితో పాటు వీరిని ప్రోత్సహించిన వైసీపీ కదిరి ఇన్ఛార్జ్ మక్బుల్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా, షామీర్, సాదిక్ పైన ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా మా అన్నావదినలు గాండ్లపెంట వెళ్తుండగా కదిరికి సంబంధించిన శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా కొంతమంది నాయకులు గాలివారిపల్లి దగ్గర వారిని వెంబడించి 27వ తేదీ జరగబోయే ఎన్నికకు హాజరు కావద్దని చెప్పేసి బెదిరించడం జరిగినది. ఈ విషయం నేను సోలార్ నుంచి వచ్చిన వెంటనే నాకు తెలిసిన తర్వాత నేను మా అన్నకు కాల్ చేశాను. మేము మా పిల్లోళ్ళకి బాగాలేదు, మేమిద్దరం హాస్పిటల్కి వెళ్తున్నాము, నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పేసి మొబైల్ కూడా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడం జరిగినది. కదిరి గ్రామీణ సిఐసార్ గారితో కలిసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఎందుకంటే ఒక స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే ఒక ప్రజాప్రతినిధిని ఇలా బలవంతంగా తీసుకెళ్లడం చాలా బాధాకరం. కాబట్టి దీనిపై పోలీసు అధికారులు వెంటనే స్పందించి మా అన్నావదిలను క్షేమంగా మా ఇంటికి చేర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.